Hello everybody, I am Dr. Spurti, obstetrician, gynecologist, consultant fertility specialist at Avni Fertility and Andrology, Kukatpally. ఇవాళ మనం హిస్ట్రోస్కోపీ అనే దాని గురించి మాట్లాడుకుందాం. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి అంటే గర్భసంచిలోకి కెమెరా పెట్టి చూడడంని హిస్ట్రోస్కోపీ అంటారు. ఇది రెండు రకాలు. దీంట్లో డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అండ్ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ. డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రాబ్లం గర్భసంచి లోపల ఉంది అని సస్పెక్ట్ చేసుకున్నప్పుడు జస్ట్ ఆ కెమెరా పెట్టుకొని చూసుకుంటాం ఆ ప్రాబ్లం ఉందా లేదా అనేది. దాన్ని డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటారు. ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని అక్కడ అదే సిట్టింగ్ ట్రీట్ కూడా చేసేస్తాం. సో దాన్ని ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ అంటారు. సో ఈ హిస్ట్రోస్కోపీ అనేది ఎవరికి చేస్తారు అండ్ ఎందుకు చేస్తారు అనేది చూద్దాం. నార్మల్గా హిస్ట్రోస్కోపీ అనేది గర్భసంచిలో మనం కెమెరా పెట్టి చూసినప్పుడు కొంతమందికి చిన్న చిన్న గ్రోత్ అంటే అక్కడ ఉన్న ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల పొరనే కొంచెం ఎక్కువ పెరిగి అది పాలిప్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ పాలిప్స్ ఉన్నప్పుడు కానీ లేదా అక్కడ ఉన్న యూట్రైన్ మస్కులేచర్ కొంచెం ఎక్కువ పెరిగి ఫైబ్రాయిడ్స్ లాగా వస్తూ ఉంటాయి. దాన్ని సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. లేదా యూట్రస్ లో అప్పుడప్పుడు ఒక గోడలాగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని సెప్టేట్ యూట్రస్ అంటూ ఉంటారు. ఇంకా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా అంతకుముందు కొంచెం డిఎన్సీ అంటే డైలటేషన్ అండ్ క్యూరటాజ్ కొంచెం అగ్రెసివ్ గా చేసినప్పుడు ఏమవుతుందంటే గర్భసంచిలో అతుకులు అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో అది ట్రీట్ చేసుకోవడానికి అండ్ ఎండోమెట్రైటిస్ అంటే గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది చూసుకుంటాం. సో ఈ కాజెస్ మనం సస్పెక్ట్ చేసుకున్నప్పుడు హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొంతమందికి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అంటారు. అంటే ఎంబ్రియోస్ ఎంత మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ వేసినా కానీ ఎంబ్రియోస్ అనేవి అతుక్కోవు. గర్భసంచి లోపల పొరకి అతుక్కోవాల్సిన ఎంబ్రియోస్ అతుక్కోవు. దాన్ని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. ఇంకా రికరెంట్ అబార్షన్. కొంతమందికి ఎంబ్రియో వేసినా అంటే మంచి క్వాలిటీ పిండం లోపల వేసినా కానీ అది అతుక్కున్న తర్వాత మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అవ్వడం. సో వీళ్ళకి ఎందుకు అవుతుంది అనేది చూసుకోవడానికి కూడా హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఈ జనరల్ గా ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఏముంటుంది అంటే దాని సైజ్ ని బట్టి ఒక సిట్టింగ్ లోనే తీసేస్తారా, సెకండ్ ఇంకొక సిట్టింగ్ అవసరం పడుతుందా అనేది ఈ ఫైబ్రాయిడ్ సైజ్ ని బట్టి చెప్పుకోవచ్చు. సో ఎలా చేస్తారు హిస్ట్రోస్కోపీ? జనరల్ గా ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. మీరు మార్నింగ్ అడ్మిట్ అవుతే జస్ట్ ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఉండి మార్నింగ్ అడ్మిట్ అవుతే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లో అయిపోయి మళ్ళీ ఈవినింగ్ కల్లా యూ కెన్ గో బ్యాక్ హోమ్. సో ఆ ఒక్క రోజు టెస్ట్ తీసుకుంటే ఆ నెక్స్ట్ డే నుంచి యూ విల్ బి నార్మల్. ఇది డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ వాళ్ళకి. ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ వాళ్ళకి అంటే మనం ఏదైనా పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే యూట్రస్ లో ఉన్న గోడ ఉన్నప్పుడు తీసేసినా కానీ వీళ్ళకి బ్లీడింగ్ అనేది ఒక 2-3 days అవుతూ ఉంటుంది. సో వీళ్ళు ఇంకొక 1 day ఎక్స్ట్రా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో దీనికి కాంప్లికేషన్స్ వచ్చేసి చాలా రేర్. ఒకవేళ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ చేసేటప్పుడు టైం ఎక్కువ పట్టి దానికి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల కాంప్లికేషన్స్, బట్ దిస్ ఇస్ వెరీ రేర్. సో వాట్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్టర్ హిస్ట్రోస్కోపీ? జనరల్ గా హిస్ట్రోస్కోపీ చేసిన తర్వాత మనం ఉన్న కాజెస్ ట్రీట్ చేసుకుంటాం. అంటే పాలిప్స్ తీసేసుకుంటాము, ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్స్ తీస్తాము, అతుకులు ఉంటే అతుకులు ట్రీట్ చేసేసుకుంటాము, ఒకవేళ మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసేసుకుంటాము. సో ఇవన్నీ ట్రీట్ అవ్వడం వల్ల హిస్ట్రోస్కోపీ తర్వాత ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఆర్ ప్రెగ్నెంట్ అవ్వడానికి సక్సెస్ అనేది పెరుగుతుంది.